వెల్కమ్ టు ధవాధువా ఛానల్. చరిత్ర, ఆధ్యాత్మికత మరియు మన సంస్కృతి యొక్క అసలైన గొప్పతనాన్ని తెలుసుకునే ఈ ప్రయాణానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. తెలంగాణ గడ్డపై నిశ్శబ్దంగా నిలబడి వందల ఏళ్ల చరిత్రను మనతో మాట్లాడే ఒక అద్భుతమైన కట్టడం ఉంది. అదే గద్వాల్ కోట. ఈ కోట కేవలం రాళ్లతో, సున్నంతో నిర్మించబడిన కట్టడం కాదు. ఇది ధైర్యానికి గుర్తు, పాలనకు ప్రతీక, సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యం. క్రీస్తు శకం 17వ శతాబ్దంలో పెదసోమ భూపాలుడు ఈ గద్వాల్ కోటను నిర్మించారు. విజయనగర సామ్రాజ్యానికి అనుబంధంగా ఉన్న ఈ ప్రాంతం తరువాత కాలంలో గద్వాల్ సంస్థానంగా ప్రసిద్ధి చెందింది. బలమైన గ్రానైట్ రాళ్లతో అత్యంత జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా నిర్మించిన ఈ కోట యుద్ధాల సమయంలో ప్రజలకు ఆశ్రయంగా నిలిచింది. శత్రువుల దాడులను తట్టుకునేలా ఈ కోట గోడలు ఇప్పటికీ గర్వంగా నిలబడ్డాయి. ఈ కోటకు మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇది రాజప్రాసాదం మాత్రమే కాదు, ఒక సంపూర్ణ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రం. కోట లోపల ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ప్రదేశానికి దైవిక శక్తిని అందిస్తుంది. గద్వాల్ రాజులు కేవలం పాలకులు మాత్రమే కాదు, కళలకు, సాహిత్యానికి మరియు ముఖ్యంగా గద్వాల్ చీరల నేయానికి ఎంతో ప్రోత్సాహమిచ్చిన సంస్కృతి ప్రేమికులు. ఈరోజు కూడా గద్వాల్ చీరలు భారతదేశమంతటా తమ ప్రత్యేకతను కాపాడుకుంటున్నాయి. కాలం మారింది, పాలకులు మారారు, కానీ గద్వాల్ కోట మాత్రం తన చరిత్రను, తన గౌరవాన్ని నిశ్శబ్దంగా మనకు గుర్తు చేస్తూనే ఉంది. ఈ కోటను చూస్తే మనకు ఒక్కటే భావన కలుగుతుంది: మన చరిత్ర, మన బాధ్యత, మన గర్వం. ఇలాంటి మరెన్నో తెలంగాణ చరిత్ర కథలు, ఆధ్యాత్మిక విషయాలు మరియు నిజమైన సమాచారం కోసం ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి, మరియు ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా ధవాధువా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై తెలంగాణ, జై భారతం.